Hi, good morning. This is Dr. Swapna. In today's session, I am going to discuss about housing of dairy cattle in that selection of site for dairy farm, which comes under the paper title Animal Husbandry Unit 4. Housing of dairy cattle. సో హౌసింగ్ ఆఫ్ డైరీ క్యాటిల్ అంటే పాడి పశువుల పెంపక కేంద్ర ఏర్పాటు. పాడి పశువుల పెంపక కేంద్ర ఏర్పాటు దీన్ని హౌసింగ్ ఆఫ్ డైరీ క్యాటిల్ అంటారు. ఓకే, ఇన్ దట్ ఫస్ట్ వన్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డైరీ ఫామ్. సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డైరీ ఫామ్ అంటే స్థల ఎంపిక అంటారు. సో డైరీ ఫామ్ని మనం నిర్మించాలి అంటే ఎటువంటి సైట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద పాయింట్స్ విచ్ షుడ్ బి కన్సిడర్డ్ బిఫోర్ ద ఎరెక్షన్ ఆఫ్ డైరీ బిల్డింగ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో మనం పశు కేంద్ర స్థాపన సమయంలో పాటించవలసినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ టోపోగ్రఫీ. ఫస్ట్ వన్ ఈజ్ టోపోగ్రఫీ. టోపోగ్రఫీ అంటే స్థలాకృతి. టోపోగ్రఫీ అంటే స్థలాకృతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు టోపోగ్రఫీలో? ఏ డైరీ బిల్డింగ్ షుడ్ బి అట్ ఎ హయ్యర్ ఎలివేషన్ దాన్ ద సరౌండింగ్ గ్రౌండ్ టు ఆఫర్ ఎ గుడ్ స్లోప్ ఫర్ రెయిన్ఫాల్ అండ్ drainage for the waste from the dairy to avoid stagnation within. A leveled area requires less site preparation and thus lesser cost of building. Lowlands and depression and proximity to places of bad order be avoided. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు టోపోగ్రఫీ అంటే, ఎప్పుడైనా సరే మనం స్థలాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడూ కూడా నేల మట్టానికి ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి. నేల మట్టానికి ఎత్తులో ఉండేటువంటి ప్రదేశాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అక్కడ వాటర్ అనేది స్టాగ్నెట్ అవ్వదు, నీరు నిల్వ ఉండదు అన్నమాట. అంతేకాకుండా వర్షం నీరు కూడా చాలా తేలిగ్గా జారిపోతుందన్నమాట. ఓకేనమ్మా. సో ఏ గుడ్ స్లోప్ ఫర్ రెయిన్ఫాల్, వర్షం నీరు పడితే కూడా జారిపోయే విధంగా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఈ లెవెల్డ్ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. చదునుగా లేదా మట్టంగా ఉండే స్థలమును తిరిగి చదును చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా పెట్టుబడికి ఖర్చు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సో ఎక్కడైతే మనం డైరీ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ చుట్టూతో కూడా ఎటువంటి లోల్యాండ్స్, పల్లపు ప్రాంతాలు కానివ్వండి, నీటి గుంటలు కానివ్వండి, ఇటువంటివి లోల్యాండ్స్, డిప్రెషన్, నీటి గుంటలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది సాయిల్ టైప్. సో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి సైట్ దగ్గర ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉండాలి అనేది చూద్దాం. మృత్తిక, ఏ రకమైనటువంటి మృత్తిక. సో ఫర్టైల్ సాయిల్ షుడ్ బి స్ప్రెడ్ ఫర్ కల్టివేషన్. డెఫినెట్గా సో సారవంతమైనటువంటి నేల ఉంది, మృత్తిక ఉంది అంటే దాన్ని ఎక్కువగా వ్యవసాయానికి అది అనుకూలంగా ఉంటుందన్నమాట. Foundation soil as far as possible should not be too dehydrated or desiccated. Such a soil is susceptible to considerable swelling during rainy season and exhibit numerous cracks and fissures. సో ఫర్టైల్ సాయిల్ ఉన్నట్టయితే అది డెఫినెట్గా మనం వ్యవసాయానికి వీలుగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో పునాది ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ పునాది ప్రాంతంలో మృత్తిక ఎప్పుడూ కూడా గుల్లగా కానీ ఎండిపోయినట్లుగా కానీ
లేదా బాగా తేమగా కానీ ఉండకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సో ద సాయిల్ షుడ్ నాట్ బి టూ డిహైడ్రేటెడ్ ఆర్ డెసికేటెడ్, ఎండిపోయే విధంగా ఉండకూడదు. అలాగే ఇట్ షుడ్ నాట్ బి టూ డిహైడ్రేటెడ్, గుల్లగా కానీ ఉండకూడదు అంటున్నాడు. బాగా తేమగా కూడా ఉండకూడదు అన్నమాట. సో ఇలా ఉందనుకోండి ఏమవుతుంది, కంపల్సరీగా ఇవి క్రాక్స్ వచ్చేటువంటి పగుళ్ళు, తేమ ఆరిపోయినప్పుడు ఈ పగుళ్ళు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్, దట్ ఈస్ ఎక్స్పోజర్ టు ద సన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ విండ్, సూర్యరశ్మి మరియు వాయు ప్రసరణ. సో డైరీ ఫామ్ అనేది ఎప్పుడూ కూడా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. అంతేకాకుండా వాయు ప్రసరణ అనేది ఉండాలి. సో ఏ డైరీ బిల్డింగ్ షుడ్ బి లొకేటెడ్ టు ఎ మ్యాక్సిమం ఎక్స్పోజర్ టు ది సన్ ఇన్ ది నార్త్ అండ్ మినిమం ఎక్స్పోజర్ టు ది సన్ ఇన్ ది సౌత్. సో ఈ డైరీ బిల్డింగ్ అనేది ఎప్పుడూ కూడా మ్యాక్సిమం నార్త్ సైడ్ అయితే మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఉండాలి అంటున్నాడు, వేరాజ్ సౌత్ సైడ్ మినిమం ఎక్స్పోజర్ ఉంటే సరిపోతుంది. సూర్యరశ్మి అనేది నార్త్ సైడ్ ఎక్కువగా తగలాలి అని చెప్తున్నాడు, అదే సౌత్ సైడ్ అయితే మినిమం ఎక్స్పోజర్ అయితే సరిపోతుంది. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రివైలింగ్ స్ట్రాంగ్ హాట్ ఆర్ కోల్డ్ విండ్ కరెంట్స్. సో టూ ఎక్స్ట్రీమ్ కరెంట్స్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయగలగాలన్నమాట. And building should be placed in such a way that direct sunlight can reach the platforms, gutter and managers present in the cattle shed. సో ఏం చెప్తున్నాడు, బిల్డింగ్ అనేది ఎప్పుడూ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు, డైరెక్ట్ సన్లైట్ పడేటట్టు ఉండాలి. అంతేకాకుండా ఆ బిల్డింగ్ లోపల ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్స్, గట్టర్ అంటే నీటి కాలువ అన్నమాట. సో గట్టర్ కానివ్వండి, మేనేజర్స్ అని పడిందమ్మా అక్కడ, మేనేజర్స్ తీసేయండి. మేనేజర్స్ అంటే ఏంటి, దానా తొట్లు అనమాట. అంటే మనం ఏవైనా మేత వేస్తే తినేటువంటి ఆ తొట్లను ఏమంటారంటే మేనేజర్స్ అంటారనమాట. సో సూర్యరశ్మి అనేది వీటన్నిటి మీద కూడా డైరెక్ట్గా పడేటట్టు చూసుకోవాలి. బిల్డింగ్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ప్లాట్ఫామ్స్ మీద, గట్టర్ నీటి కాలువ మీద, నెక్స్ట్ అంతేకాకుండా ఈ దానా తొట్లు మేనేజర్స్ మీద పడేటట్టు చూసుకోవాలి. క్యాటిల్ షెడ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ది డైరీ బ్రాండ్స్ should be set in north-south direction to have the maximum benefit of sun అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కేంద్రము యొక్క నిలువు అక్షము ఉత్తర దక్షిణాలుగా అమరి ఉంటే సూర్యరశ్మి అనేది ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, ప్రవేశ సౌలభ్యము. సో ఈజీ యాక్సెసిబిలిటీ టు ద బిల్డింగ్స్ ఇస్ ఆల్వేస్ డిజైరబుల్. సో బిల్డింగ్ మనం నిర్మించుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈజీగా లోపలికి వెళ్ళేటట్టు, ఈజీగా బయటికి వచ్చేటువంటి అటువంటి యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. దానికి అనుకూలంగా ఉండాలి బిల్డింగ్ ఎప్పుడూ కూడా అని చెప్తున్నాడు. అంతేకాకుండా the cattle shed should be constructed at a distance of about 100 meters from the main road. సో మెయిన్ రోడ్ నుంచి క్యాటిల్ షెడ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలంటున్నాడు, 100 meters డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ డ్యూరబిలిటీ అండ్ అట్రాక్టివ్నెస్. డ్యూరబిలిటీ అండ్ అట్రాక్టివ్నెస్ అంటే మన్నిక మరియు ఆకర్షణ. డ్యూరబిలిటీ మీన్స్ మన్నిక, అట్రాక్టివ్నెస్ అంటే ఆకర్షణ. సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ అట్రాక్టివ్ వెన్ ద బిల్డింగ్స్ ఓపెన్ అప్ టు ఎ సీనిక్ వ్యూ అండ్ యాడ్ టు ద గ్రాడ్యుయర్ ఆఫ్ సీనరీ. సో మనం ఎప్పుడైనా సరే ఈ డైరీ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము, డైరీ ఫామ్ ఆర్ బిల్డింగ్ని మనం డైరీ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అంటే అది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్తున్నాడు.
Next, water supply. Abundant supply of fresh, clean and soft water should be available at cheap rate. సో వాటర్ సప్లై అంటే నీటి లభ్యత. సో ఈ డైరీ ఫార్మ్స్లో నీరు అనేది ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. పుష్కలంగా ఉండాలి, అందుబాటులో కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా ఈ వాటర్ అనేది ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఏమాత్రం వాటర్ ఫ్రెష్గా లేదు అంటే డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సరౌండింగ్స్. సో సరౌండింగ్స్ పరిసరాలు చూసినట్టయితే ఏరియాస్ ఇన్ఫెస్టెడ్ విత్ వైల్డ్ యానిమల్స్ షుడ్ బీ అవాయిడెడ్. అక్కడ యాన్ పడింది, తీసేయండి అమ్మది. సో ఏరియాస్ ఇన్ఫెస్టెడ్ విత్ వైల్డ్ యానిమల్స్ అంటే వన్యమృగాలు లేదంటే క్రూర జంతువులు లేనటువంటి ప్రాంతాలలో మాత్రమే మనం అటువంటి ఏరియాని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సరౌండింగ్స్లో ఎటువంటి వైల్డ్ యానిమల్స్ ఆర్ ఎటువంటి క్రూర జంతువులు కానివ్వండి, వన్యమృగాలు ఏవి కూడా లేనటువంటి ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నారో గేట్స్ అంటే ఏంటి? చిన్న ద్వారాలు ఉండేటువంటి గేట్స్ అన్నమాట. ఓకేనమ్మా. సో అండ్ నారో గేట్స్, హై మ్యాంజర్ కర్బ్స్. హై మ్యాంజర్ అంటే ఆల్రెడీ చెప్పాను కదమ్మా, దానా తొట్లు. సో దానా తొట్లు బాగా ఎత్తుగా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ లూజ్ హింజెస్ అంటే వదులుగా ఉన్నటువంటి తలుపులు. నెక్స్ట్ వన్ ప్రొట్రూడింగ్ నెయిల్స్ అంటే మేకులు, షార్ప్గా ఉండేటువంటి నెయిల్స్. స్మూత్ ఫినిష్డ్ ఫ్లోర్ అంటే ఫ్లోర్ అనేది ఎప్పుడూ కూడా స్మూత్గా ఉండకూడదు. డైరీ ఫామ్లో ఎప్పుడూ కూడా ఫ్లోర్ అనేది స్మూత్గా ఉండకూడదు. వేర్ ద కౌస్ మూవ్ అండ్ అదర్స్ సచ్ హజార్డ్స్ షుడ్ బి ఎలిమినేటెడ్. సో ఇటువంటివి ఏవి కూడా ఉండకుండా చూసుకోవాలన్నమాట. ప్రమాదాలు కలిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అంతేకాకుండా ఫ్లోర్ అనేది బాగా స్మూత్గా ఉంది అంటే సో అవి అక్కడే యూరిన్ వెళ్తాయి, అలాగే కౌ డంగ్ పేడ కూడా అక్కడే వేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే సాఫ్ట్గా ఉందో ఫ్లోరు అవి జారి పడిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఫ్లోర్ అనేది ఎప్పుడూ కూడా స్మూత్గా ఉండకూడదు. అంతేకాకుండా అక్కడ షార్ప్ నెయిల్స్ కానివ్వండి, వదులుగా ఉండేటువంటి తలుపులు కానివ్వండి, చిన్న చిన్న ద్వారాలతో గేట్స్ కానివ్వండి, నెక్స్ట్ పెద్ద పెద్ద దానా తొట్లు ఇవి కూడా అక్కడ ఉండకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట, ప్రమాదాలని అరికట్టడానికి. నెక్స్ట్ వన్ ఇస్ లేబర్ అంటే కూలీలు, శ్రామికులు. వాళ్ళు మనం సెలెక్ట్ చేసే లేబర్ ఎప్పుడూ కూడా హానెస్టీగా ఉండాలి. అంటే వాళ్ళు చేసేటువంటి పని చాలా సిన్సియర్గా చేసేటట్టు చూసుకోవాలి. అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎకానమిక్ అండ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ లేబర్ బీ అవైలబుల్. అంతేకాకుండా జీతాలు తక్కువ జీతాలకే, వీలున్నంత తక్కువ జీతాలకు వాళ్ళు మనకి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ మీన్స్ ఈ అమ్మకాలు, విపణి అమ్మకాలు అంటారు. సో ఇక్కడ చూసినట్టయితే డైరీ బిల్డింగ్స్ షుడ్ బీ ఇన్ దోస్ ఏరియాస్ ఫ్రమ్ వేర్ ద ఓనర్ కెన్ సెల్ హిజ్ ప్రొడక్ట్స్ ప్రాఫిటబుల్లీ and regularly. He should be in a position to satisfy the needs of farm within no time and at a reasonable price. So మార్కెటింగ్. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తేలికగా అమ్మేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉండాలన్నమాట. తేలికగా అమ్మడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలలో మనం ఈ బిల్డింగ్స్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రవాణా సౌకర్యాలు కూడా అనువుగా ఉండేటట్టు చూసుకోవాలి. తక్కువ ఖర్చుతోటి అన్నీ కూడా లభించేవిగా ఉండాలన్నమాట. సో అటువంటి ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఇస్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ లభ్యత. So electricity is most important, a sanitary method of lighting and dairy.
Since a modern dairy always handles electric equipment which are also economical, and it is desirable to have an adequate supply of electricity. సో మనం ఎప్పుడైనా సరే డైరీ ఫామ్ ఉంది, బిల్డింగ్ ఉంది అంటే కంపల్సరీగా ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. కంపల్సరీగా డైరీ ఫామ్ ఉంది అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటివి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ యూసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఈ ఇట్ ఈస్ డిజైరబుల్ టు హ్యావ్ అన్ యాడిక్వేట్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ అనేది, కరెంట్ అనేది ఎప్పుడూ కూడా మనకి వాటికి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫెసిలిటీస్, లేబర్ అండ్ ఫుడ్. సో దానా సౌకర్యాలు సో ఇవి చూసినట్టయితే cattle yards should be so constructed and situated in relation to feed storages, haystacks, silo and manure pits as to affect the most efficient utilization of labor. సో కంపల్సరీగా మనం దానా సేకరణ భద్రపరచుటకు అనుకూలంగా ధాన్య కొనుగోలుదారులు ఏర్పాటు చేసుకోవాలి. సో మనం వీటిని క్యాటిల్ యార్డ్స్ ఉన్నాయి అంటే కంపల్సరీగా ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, మనం ఈ క్యాటిల్కి అవసరం అంటే సంవత్సరానికి కావాల్సినవంతా కూడా మనం స్టోరేజ్ రూమ్లో స్టోర్ చేసుకుంటున్నాము అంటే ఎలా మనం వాటిని బిల్డ్ చేసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా అందులో ఫీడ్ని స్టోర్ చేసుకునేటువంటి విధంగా ఈ హేస్టాక్స్ కానివ్వండి, సీలో కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం స్టోర్ చేసుకునే విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ సఫిషియంట్ స్పేస్ పర్ కౌ. సో ప్రతి కౌకి కూడా సఫిషియంట్ స్పేస్ ఉండే విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. వెల్ అరేంజ్డ్ ఫీడింగ్ మ్యాంజర్స్. అంతేకాకుండా ఈ దానా తొట్లు కూడా కరెక్ట్గా ప్లేసెస్లో అవి అరేంజ్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. అండ్ రెస్టింగ్ ఏరియాస్. సో ఈ కౌస్ అన్నీ కూడా మేత మేసిన తర్వాత అవి రిలాక్స్ అవ్వటానికి కూడా చోటు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆల్సో not only to greater milk yield of cows and make the work of the operator easier but also minimize feed expenses. సో ఇలా చేయటం వల్ల సో మనం ప్రతి ఆవుకి కూడా సఫిషియంట్ స్పేస్ ఉండేటట్టు చూసి దానా తొట్లకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఎక్కడెక్కడ ఫీడింగ్ మ్యాంజర్స్ దానా తొట్లు ఎలా అరేంజ్ చేస్తే వాటికి వీలుగా ఉంటుంది తినడానికి. నెక్స్ట్ వాటికి రెస్టింగ్ ఏరియాస్, సఫిషియంట్ రెస్టింగ్ ఏరియాస్, వీటన్నిటినీ మనం కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టయితే, కరెక్ట్గా బిల్డ్ చేసినట్టయితే అవి మనకి కావాల్సినంత మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నాడు అనమాట. సో ఇలా మనం ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఆపరేటర్కి చాలా ఈజీగా మానిటర్ చేయటం కుదురుతుంది. అంతేకాకుండా ఫీడ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి అని చెప్తున్నాడు అనమాట. అండ్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద ఫీడ్ స్టోర్స్ షుడ్ బి క్వైట్ అడ్జసెంట్ టు ద క్యాటిల్. ఫీడ్ స్టోర్స్ ఎప్పుడూ కూడా అడ్జసెంట్ టు క్యాటిల్ బార్న్కి అడ్జసెంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. నోట్ వర్ది ఫీచర్స్ ఆఫ్ ఫీడ్ స్టోర్స్ ఆర్ గివెన్ బిలో. సో చూద్దాం ఏంటో. ఫీడ్ స్టోరేజెస్ షుడ్ బి లొకేటెడ్ అట్ హ్యాండ్ నియర్ ద సెంటర్ ఆఫ్ ద కౌ బార్న్కి మధ్యలో సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి ఫీడ్ స్టోరేజెస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మిల్క్ హౌస్ షుడ్ బి లొకేటెడ్ ఆల్మోస్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది బార్న్. సో మిల్క్ హౌస్ కూడా కంపల్సరీగా సెంటర్ ఆఫ్ ది బార్న్లో ఉండేటట్టు చూసుకోమంటున్నాడు అనమాట. నెక్స్ట్ సెంటర్ క్రాస్ అలే షుడ్ బి వెల్ డిజైన్డ్ విత్ రెఫరెన్స్ టు ఫీడ్ స్టోరేజ్, ద స్టాల్ ఏరియాస్ అండ్ మిల్క్ హౌస్. సో మనం ఇవన్నీ కూడా ఈ మిల్క్ హౌస్ కానివ్వండి, ఫీడ్ స్టోరేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్ ప్లేసెస్లో ఉండేటట్టు చూసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట.
నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్యాటిల్ అండ్ బఫెలో షెడ్. సో పెంపక కేంద్రంలో పశువులకు అవసరమైనటువంటి జాగా వివరాలు. సో ఫ్లోర్ స్పేస్ అంటే జాగా వివరాలు. ఓకే, టైప్ ఆఫ్ యానిమల్. సో బఫెలోస్, క్యాటిల్, క్యాల్వ్స్. క్యాల్వ్స్ అంటే లేగ దూడల్ని క్యాల్వ్స్ అంటారు. క్యాటిల్ అంటే మీకు తెలిసిందే పాడి ఆవులు. బఫెలోస్ గేదెలు. సో ఈ బఫెలోస్కి ఎంత కవర్డ్ ఏరియా ఎంత ఉండాలి అంటే 4.0 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. ఓపెన్ ఏరియా వచ్చేటప్పటికి 8.0 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పెన్స్ 50 per pen, అంటే ఒక పెన్లో నియర్లీ 50 బఫెలోస్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ క్యాటిల్ వచ్చేటప్పటికి కవర్డ్ ఏరియా 3.5 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. ఓపెన్ ఏరియా 7.0 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పెన్ ఇక్కడ వచ్చేటప్పటికి 50 per pen. నెక్స్ట్ క్యాల్వ్స్ లేగదూడలకు వచ్చేటప్పటికి వాటికి కవర్డ్ ఏరియా ఒక్కొక్క క్యాల్వ్కి 12.0 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. ఓపెన్ ఏరియా వచ్చేటప్పటికి 12.0 స్క్వేర్ మీటర్స్. నెంబర్ ఆఫ్ పెన్ 1 per pen, ఒకదానికి ఒక పెన్ అన్నమాట. నెక్స్ట్ ఫీడింగ్ అండ్ వాటరింగ్ స్పేస్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, దానా మరియు జలావసరాలకు కావాల్సినటువంటి స్థల వివరాలు. బ్రీడ్ క్యాటిల్, బఫెలో. ఫీడింగ్ స్పేస్ క్యాటిల్కి ఎంత ఉండాలి, 75 సెంటీమీటర్స్ పర్ యానిమల్. ఒక్కొక్క యానిమల్కి 75 సెంటీమీటర్స్ ఫీడింగ్ స్పేస్ ఉండాలి. వాటరింగ్ స్పేస్ వచ్చేటప్పటికి ఇది కూడా 75 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట ఒక్కొక్క యానిమల్కి. బఫెలో కూడా సేమ్ యాజ్ క్యాటిల్ 75 సెంటీమీటర్స్ పర్ యానిమల్ ఫర్ ఫీడింగ్ స్పేస్, whereas watering space that is 75 centimeters per animal. Next, coming to the D, main buildings in dairy farm. Main buildings in dairy farm. The following sheds are required for a cattle housing systems. సో పెంపక కేంద్రకంలో తప్పకుండా ఉండవలసినటువంటి గదుల వివరాలు. సో ఏమేమి ఉండాలి, డైరీ ఫార్మ్స్లో ఉండవలసినటువంటి మెయిన్ బిల్డింగ్స్ ఏంటి, వాట్ ఆర్ ద షెడ్స్ దట్ షుడ్ బి రిక్వైర్డ్ ఫర్ ఏ cattle housing systems. Okay, milk animal shed. సో మిల్క్ యానిమల్ షెడ్ అంటే పాలిచ్చు పశువుల షెడ్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మిల్కింగ్ బార్, మిల్కింగ్ పార్లర్. మిల్కింగ్ బార్, మిల్కింగ్ పార్లర్. సో పాల సేకరణ మరియు నిల్వ గది, దాన్ని మిల్కింగ్ బార్న్ అంటారు. పాల సేకరణ మరియు నిల్వ గదిని ఏమంటారమ్మా, మిల్కింగ్ బార్ అంటారు, ఆర్ మిల్క్ పార్లర్ అంటారనమాట. నెక్స్ట్ డౌన్ క్యాల్వ్స్ షెడ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, డౌన్ క్యాల్వ్స్ షెడ్ అంటే గర్భస్థ పశువులు తిరగడానికి అవసరమైనటువంటి షెడ్ని ఏమంటారు అంటే డౌన్ క్యాల్వ్ షెడ్ అంటారు. లేదంటే దాన్నే క్యాల్వింగ్ పెన్ అని కూడా అంటారు. ఏమంటారు, క్యాల్వింగ్ పెన్ అంటారు. గర్భస్థ పశువులు తిరగడానికి అవసరమైనటువంటి షెడ్ని డౌన్ క్యాల్వ్ షెడ్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాల్ఫ్ పెన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, క్యాల్ఫ్ పెన్, లేగదూడల దొడ్డి. దీన్ని పెన్ అంటారనమాట. క్యాల్ఫ్ పెన్, లేగదూడలు ఉండేటువంటి ప్లేస్ని క్యాల్ఫ్ పెన్ అంటారు. నెక్స్ట్ వన్ యంగ్ స్టాక్, దాన్ని హీఫర్ షెడ్ అని కూడా అంటారు. యంగ్ క్యాల్ఫ్, యంగ్ స్టాక్ ఆర్ హీఫర్ షెడ్ అంటే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి ఆవులన్నిటినీ కూడా, 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పశువులకు అవసరమైనటువంటి షెడ్ అనమాట. అంటే 1 year ఏజ్ ఉండేటువంటి కౌస్ అన్నిటినీ కూడా విచ్ ఆర్ కెప్ట్ ఇన్ యంగ్ స్టాక్, దాన్ని హీఫర్ షెడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రై యానిమల్ షెడ్. సో డ్రై యానిమల్ షెడ్ అంటే ఏంటి, డ్రై యానిమల్ షెడ్ అంటే ఈ ఎండిపోయినటువంటి పశువులు ఉండడానికి అవసరమైనటువంటి షెడ్ అనమాట. దాన్ని డ్రై యానిమల్ షెడ్ అంటారు. ఎండిపోయిన పశువులు ఉండటానికి అవసరమైనటువంటి షెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ బుల్ షెడ్. బుల్ షెడ్, బుల్ షెడ్ అంటే ఎద్దు, బుల్ అంటే ఎద్దు, ఎద్దులను ఉంచడానికి అవసరమైనటువంటి షెడ్ని బుల్ షెడ్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోలేషన్
షెడ్. ఐసోలేషన్ మీన్స్ సపరేట్గా ఐసోలేటెడ్గా ఉంచుతారు. ఐసోలేటెడ్గా ఉంచాలి. ఎవరిని ఐసోలేటెడ్గా ఉంచాలి? వ్యాధితోటి బాధపడేటువంటి ఆవులని, వ్యాధితోటి బాధపడేటువంటి పశువులని వ్యాధి చికిత్సా కేంద్రం అని కూడా అంటారు ఐసోలేషన్ షెడ్ని. ఓకేనమ్మా, సారీ అమ్మ, ఐసోలేషన్ షెడ్ అంటే వ్యాధి చికిత్సా కేంద్రం. అంటే ఏవైతే డిసీజెస్ తోటి సఫర్ అవుతున్నాయో, డిసీజెస్ తోటి బాధపడుతున్నాయో వాటికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి షెడ్ని ఐసోలేషన్ షెడ్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ క్వారంటైన్ షెడ్. వ్యాధిగ్రస్తమైనటువంటి పశు విరామ కేంద్రాలని క్వారంటైన్ షెడ్స్ అంటారు. అంటే ఏవైతే డిసీజెస్ తోటి బాధపడుతున్నాయో అటువంటి వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఈ క్వారంటైన్ షెడ్లో ఉంచుతారనమాట. వ్యాధిగ్రస్తమైనటువంటి పశు విరామ కేంద్రము, దాన్ని క్వారంటైన్. సో ఆ డిసీజెస్కి చికిత్స ఇచ్చేటువంటి షెడ్ మాత్రం ఐసోలేషన్ షెడ్. డిసీజ్డ్ యానిమల్స్ అన్నిటినీ తీసుకొచ్చి పెట్టేటువంటి షెడ్ మాత్రం క్వారంటైన్. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? ఐసోలేషన్ షెడ్ మీన్స్ వేర్ దే గివ్ మెడిసిన్స్ టు దట్ పర్టికులర్ disease, whereas quarantine shed means where all the diseased animals are kept. Next, first one, milk animal shed. First one ఏంటమ్మా? milk animal shed. పాలిచ్చు పాడి పశువు కేంద్రంలో ఉండవలసినటువంటి ముఖ్యాంశాలు, ఎసెన్షియల్స్ ఆఫ్ మిల్క్ యానిమల్ షెడ్. ఫస్ట్ వన్, ఫీడింగ్ ప్యాసేజ్. ఫీడింగ్ ప్యాసేజ్ మీన్స్ దానా తొట్టి. మిల్క్ యానిమల్ షెడ్ అంటే కంపల్సరీగా ఏమి ఉండాలి, ఉండవలసినటువంటి ముఖ్యాంశాలు ఏంటి, పాడి పశు కేంద్రంలో ఉండవలసినటువంటి ముఖ్య అంశాలు ఏంటి అంటే ఫీడింగ్ ప్యాసేజ్ అనేది ఉండాలి. దానా తొట్టి కంపల్సరీగా ఉండాలి. మ్యాంజర్ అంటే నీటి కాలువ. స్టాండింగ్ స్పేస్, ఉండటానికి ప్లేస్, పశువు నిల్చోవడానికి అవసరమైనటువంటి జాగా. గట్టర్ ఆర్ డ్రైనేజ్ ఛానల్, వ్యర్థజల కాలువ. అంటే ఇవి రిలీజ్ చేసినటువంటి యూరిన్ కానివ్వండి, కౌడంగ్ కానివ్వండి, పేడ, వీటన్నిటినీ కూడా వాష్ చేస్తారు, అక్కడ క్లీన్ చేస్తుంటారు. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేస్తుంటారు. సో అవి తోసేటప్పుడు ఎక్కడికి తోస్తారంటే గట్టర్ ఆర్ డ్రైనేజ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనమ్మా. సో దాన్ని వ్యర్థజల కాలువ అంటారు, దాన్ని గట్టర్ అని కూడా అంటారు, డ్రైనేజ్ ఛానల్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ మిల్కింగ్ ప్యాసేజ్, పాల రవాణా మార్గము. ఇవన్నీ కూడా కంపల్సరీగా దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఆఫ్ మిల్క్ యానిమల్ షెడ్. ఒక మిల్క్ యానిమల్ షెడ్లో ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. అండ్ ద మిల్క్ యానిమల్ కెన్ బీ హౌస్డ్ బేసింగ్ ఆన్ దేర్ నెంబర్. సో వాటి నెంబర్ని బట్టి మనం మిల్క్ యానిమల్స్ని ఉంచవచ్చు. ఎలా? సింగిల్ రో సిస్టమ్. సింగిల్ రో అంటే ఎన్ని యానిమల్స్ని సింగిల్ రో సిస్టంలో పెట్టచ్చు అంటే 12 to 16 యానిమల్స్ కెన్ బి కెప్ట్ ఇన్ దిస్ సిస్టమ్. అన్నీ కూడా ఒకే రోలో ఉంటాయి, సింగిల్ రోలోనే ఉంటాయి అన్నమాట. సో ఎన్ని యానిమల్స్ ఉంటే అలా మనం సింగిల్ రోలో పెట్టచ్చు అంటే 12 to 16 యానిమల్స్ వరకు సింగిల్ రోలో పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ డబల్ రో సిస్టమ్ అంటే హియర్ 16 to 25 యానిమల్స్ కెన్ బి కెప్ట్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ఏ సింగిల్ షెడ్. ఒకే షెడ్లో నియర్లీ మనం 16 to 25 యానిమల్స్ని డబల్ రో సిస్టంలో పెట్టచ్చు అనమాట. అంటే దే ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 rows, దట్ ఈస్ కాల్డ్ డబల్ రో system, and the distance between 2 sheds should be more than 30 feet. So రెండు షెడ్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే మోర్ దాన్ 30 feet ఆర్ ఇట్ షుడ్ బి ట్వైస్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందో దానికి 2 వంతులు ఉంచినట్టయితే సరిపోతుందన్నమాట. అంటే షెడ్ ఎత్తుకు రెట్టింపు స్థలముగా ఉండాలన్నమాట. నెక్స్ట్ 2 ways ఆర్ ఫాలోడ్ ఇన్ డబల్ రో సిస్టమ్, దట్ ఈస్ టెయిల్ టు టెయిల్ సిస్టమ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా,
2 సిస్టమ్స్ చెప్పుకున్నాం కదమ్మా. ఇందులో సెకండ్ వన్ 2 ways ఆర్ ఫాలోడ్ ఇన్ డబల్ రో సిస్టమ్. సింగిల్ రో సిస్టమ్, డబల్ రో సిస్టమ్ చెప్పుకున్నాం కదా. సో డబల్ రో సిస్టంలో చెప్తున్నాడు టెయిల్ టు టెయిల్ సిస్టమ్, దాన్ని అవుట్ మెథడ్ అని కూడా అంటాడనమాట. టెయిల్ టు టెయిల్ సిస్టమ్ అంటే అవుట్ మెథడ్. అడ్వాంటేజెస్, సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, టెయిల్ టు టెయిల్ మెథడ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీ క్లీనింగ్ అండ్ మిల్కింగ్ ఆఫ్ యానిమల్స్, ఈజీ సూపర్విజన్ ఆఫ్ మిల్కింగ్. సో ఈజీగా క్లీన్ చేయొచ్చు, మీ పాలని ఈజీగా తీయచ్చు. 2 rows అంటే మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, ఇటువైపు తోకే కనిపిస్తుంది, రైట్ సైడ్ తోక కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ తోక ఉంటుంది. ఇటొక రో కదమ్మా. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా మనకు తోకలు కనిపిస్తాయి. తోకలు కనిపిస్తున్నాయి అంటే సో క్లీనింగ్ చాలా ఈజీ అనమాట. అంతేకాకుండా పాలు తీయడం కూడా ఈజీ, అంతేకాకుండా సూపర్వైజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. మధ్యలో నిల్చుంటే ఇటువైపు చూడొచ్చు, ఇటువైపు రైట్ చూడొచ్చు, లెఫ్ట్ చూడొచ్చు. సో ఈజీ సూపర్విజన్ ఆఫ్ మిల్కింగ్ అండ్ లెస్ ఛాన్స్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్ ఫ్రమ్ యానిమల్ టు యానిమల్. సో ఇలా అరేంజ్ చేయటం వల్ల ఏంటి అంటే ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ యానిమల్స్ కెన్ గెట్ మోర్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంతేకాకుండా బయట నుంచి వీటికి ఫ్రెష్ ఎయిర్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్ టు హెడ్ సిస్టమ్. సో హెడ్ టు హెడ్ సిస్టమ్ మెథడ్ చూసినట్టయితే, సో ఇప్పుడు హెడ్ టు హెడ్ సిస్టమ్ అంటే మనకి రైట్ లెఫ్ట్ రెండు కూడా హెడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట. ఇలా హెడ్ టు హెడ్ ఉందనుకోండి, వీటి అడ్వాంటేజెస్ ఏంటంటే యానిమల్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు షెడ్ ఈజ్ ఈజీ. సో యానిమల్స్ని షెడ్కి తీసుకురావడం ఈజీ అని చెప్తున్నాడు. ఈజీగా ఫీడ్ వేయచ్చు, ఇటువైపు గడ్డి మేత ఇటొకటి వేసేస్తే ఈజీగా వీలుగా ఉంటుందన్నమాట. సో ఈజీ ఫీడింగ్ ఆఫ్ యానిమల్స్. డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ గట్టర్ విల్ బి మోర్ డ్యూ టు ద డైరెక్ట్ ఫాల్ ఆఫ్ సన్ రేస్ ఓవర్ ద గట్టర్. సో ఈ వ్యర్థ నీటి తొట్టులో సన్ రేస్ పడటం వల్ల, డైరెక్ట్గా పడటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ యానిమల్స్ ఆర్ ఈజీలీ సీన్ బై ద విజిటర్స్. సో విజిటర్స్ ఈజీగా హెడ్ టు హెడ్ సిస్టమ్ ఉంటే ఈజీగా వాళ్ళు చూడొచ్చు అనమాట. వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, హెడ్ టు హెడ్ సిస్టమ్ వల్ల డిసడ్వాంటేజెస్. మిల్కింగ్ సూపర్విజన్ ఈస్ డిఫికల్ట్. మనకి ఇక్కడ తలలు కనిపిస్తాయి తప్పించి పాలు కనిపించవు, ఎలా తీస్తున్నారు ఏంటి అనేది. సో మిల్కింగ్ సూపర్విజన్ ఈజ్ డిఫికల్ట్ అని చెప్తున్నాడు. అండ్ పాసిబిలిటీస్ ఆర్ మోర్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్ అని చెప్తున్నాడు. సో ఇలా ఈ అరేంజ్మెంట్ వల్ల ఏంటి అంటే ఎక్కువగా డిసీజెస్ ట్రాన్స్మిట్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఇస్ బి milking barn or milk parlor. సో మిల్కింగ్ పాల సేకరణ షెడ్ లేదా కలంజము. ఏ బార్న్ వేర్ మిల్క్ యానిమల్స్ ఆర్ మిల్క్డ్ ఇస్ ఫుల్లీ కవర్డ్. సో బార్న్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే పాలిచ్చేటువంటి యానిమల్స్, మిల్క్ యానిమల్స్ ఆర్ మిల్క్, ఎక్కడైతే పాలను తీస్తారో ఆ పాలను తీసేటువంటి యానిమల్స్ ఉంటాయన్నమాట ఈ మిల్కింగ్ బార్న్లో. యూజువల్లీ లొకేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫార్మ్ విత్ ఆల్ అదర్ ఫార్మ్ బిల్డింగ్స్ అరేంజ్డ్ అరౌండ్. సో ఇవి మధ్యలో ఉంటాయి అని చెప్తున్నాడు. మధ్యలో లొకేట్ అయి ఉంటుంది మిల్కింగ్ బార్న్ అనేది, ఎక్కడైనా సరే సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. చుట్టూతా అన్ని ఫార్మ్ బిల్డింగ్స్ అన్నీ కూడా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. And a person should stand in the milking barn to supervise the animals. So పర్సన్ మధ్యలో నిల్చొని చూస్తే అన్ని యానిమల్స్ అన్నిటినీ కూడా ఈజీగా సూపర్వైజ్ చేయొచ్చు అనమాట. ద మిల్కింగ్ ఆపరేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ బ్యాచెస్. సో ఈ పాలు తీయడం అనేది ఏంటి అంటే బ్యాచెస్ వైజ్గా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ మిల్కింగ్ బార్న్. డైమెన్షన్స్ అంటే కొలతలు ఎలా ఉండాలి మిల్కింగ్ బార్న్కి. లెంత్ ఆఫ్ స్టాండింగ్ స్పేస్ ఎంత ఉండాలి అంటే 1.5 to 1.7 మీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. విడ్త్ ఆఫ్ స్టాండింగ్ స్పేస్ నిలబడడానికి 1.05 to 1.2 మీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. విడ్త్ ఆఫ్ సెంట్రల్ ప్యాసేజ్ ఎంత ఉండాలి అంటే 1.5 to 1.8 మీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ విడ్త్ ఆఫ్ ఫీడ్ అలే 0.75 ఉండేటట్టు చూసుకోవాలి. విడ్త్ ఆఫ్ గట్టర్ వచ్చేటప్పటికి 0.30 మీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి.
అండ్ ఓవర్ హ్యాంగ్ 0.75 ఉండేటట్టు చూసుకోవాలి. ఓవర్ హ్యాంగ్ అంటే పైకప్పు అనమాట. అది ఎంత ఉండాలమ్మా? 0.75 ఉండేటట్టు చూసుకోవాలి. వీటితో ఫీడ్ అలే అంటే ఏంటంటే దానా సేకరణ జాగని ఎంత ఉండాలి అంటే 0.75 మీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ డౌన్ స్కాల్ప్స్ షెడ్, దాన్ని కాల్వింగ్ పెన్ అని కూడా అంటారనమాట. అంటే గర్భస్థ పశువులు ప్రసవానికి అవసరమైనటువంటి పెన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్వింగ్ పెన్. దాన్ని డౌన్ స్కాల్ప్స్ షెడ్ అంటారు. సో ఇక్కడ ప్రెగ్నెంట్ యానిమల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ కాల్వింగ్ పెన్ 2 to 3 weeks before the expected date of calving. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కాల్వింగ్ కంటే 2 to 3 weeks ముందే వాటిని ఈ డౌన్ కాల్వ్స్ షెడ్కి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుందన్నమాట. కాల్వింగ్ పెన్ ఆఫ్ 3 meters into 4 meters is essential to keep the animals in advanced stage of pregnancy. సో కాల్వింగ్ పెన్ అనేది ఎప్పుడు కూడా 3m into 4m ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ లొకేటెడ్ నియర్ టు ద ఫార్మర్స్ క్వార్టర్స్ ఫర్ బెటర్ సూపర్విజన్. సో ఇది ఎప్పుడు కూడా డౌన్ కాల్వ్ షెడ్ అనేది ఈ ఫార్మర్స్ క్వార్టర్స్కి దగ్గరలో ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. సూపర్విజన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట, మానిటర్ చేయడానికి. అండ్ ద నెంబర్ ఆఫ్ కాల్వింగ్ పెన్స్ రిక్వైర్డ్ ఇస్ 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ బ్రీడబుల్ ఫీమేల్ స్టాక్ ఇన్ ద ఫార్మ్. ఏం చెప్తున్నాడు? ఈ ప్రజననము జరుపుగల పశువులకు అవసరమైనటువంటి స్థలంలో 10% ఈ గది నిర్మాణానికి అవసరమవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ కాల్ఫ్ పెన్ మెంట్ ఫర్ హౌసింగ్ యంగ్ కాల్వ్స్, అంటే లేగదూడల దొడ్డి. కాల్ఫ్ పెన్ అంటే లేగదూడల దొడ్డి. మెంట్ ఫర్ హౌసింగ్ యంగ్ కాల్వ్స్. ఇక్కడ ఏంటి అంటే యంగ్ కాల్వ్స్ని ఉంచడానికి ఉపయోగపడేటువంటి పెన్ అన్నమాట. కెన్ బి లొకేటెడ్ ఎయిదర్ అట్ ద ఎండ్ ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది మిల్కింగ్ బాన్. సో మిల్కింగ్ బాన్కి అట్ ద ఎండ్ రీజన్లో అయినా సరే, లేదంటే ఆన్ ది సైడ్ ఆఫ్ ద మిల్కింగ్ బాన్లో కానీ ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఒక మూల కానీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ లేగదూడలు పెంపక కేంద్రకంలో ఒక మూలగా ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెసిలిటేట్స్ talking calves to their dams. Large number of facilitates talking calves to their dams quickly. Large number of calves must be separated by constructed of separate units. Sorry amma, ikkada disturbance ఎక్కువగా ఉంటుంది. A large number of calves must be separated by the constructed of separate units nearer to the milking barn. So milking barns ki దగ్గరలో ఈ లేగదూడల్ని ఉంచాలి అని చెప్తున్నాడు అన్నమాట. సపరేట్గా ఉంచాలి, వాటికి సపరేట్ యూనిట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, వాటిని సపరేట్గా ఉంచాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ యంగ్ స్టాక్ ఆర్ హీఫర్ షెడ్. యంగ్ స్టాక్ ఆర్ హీఫర్ షెడ్. సో హీఫర్ షెడ్ అంటే ఎవరు నుంచుతారు ఇక్కడ, వేటిని ఉంచుతారు అంటే 1 సంవత్సరం వయసున్నటువంటి వాటిని ఉంచుతారన్నమాట. మెంట్ ఫర్ హౌసింగ్ యంగ్ హీఫర్స్ సపరేట్లీ. 1 సంవత్సరం వరకు వయసు నుండి మొదటిసారిగా ఎదకొచ్చు పశువుల్ని కానీ
ప్రసవము తుదిపరి పాలిచ్చేటువంటి పశువులు కానీ హీఫర్లు అంటారు. సో ఎవరిని అంటారు హీఫర్స్ అంటే ఒకసారి ఫస్ట్ క్యాల్వింగ్ కంప్లీట్ అయ్యి పాలిచ్చేటువంటి వాటిని నెక్స్ట్ 1 year ఏజ్ ఉండేటువంటి వాటిని హీఫర్స్ అంటారనమాట. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఓల్డర్ హీఫర్స్ calves from about 6 months of age to breeding age or to be housed separately from the suckling calves. So older heifers 6 months age to breeding. So పాలు ఇచ్చేటువంటి పశువులు 6 నెలల తర్వాత వాటిని ఈ సక్లింగ్ క్యాల్వ్స్కి దూరంగా ఉంచాలి అని చెప్తున్నాడు. అంటే ఒకసారి క్యాల్వింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈనిన తర్వాత ఏమవుతుంది 6 months ఆఫ్టర్ 6 months కంపల్సరీగా మనం ఈ సక్లింగ్ క్యాల్వ్స్ని దూరంగా ఉంచాలన్నమాట, మదర్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ యంగ్ స్టాక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ ఈచ్ గ్రూప్ ఇస్ హౌస్డ్ సపరేట్లీ. సో యంగ్ స్టాక్స్ అన్నిటినీ కూడా వాటి ఏజ్ గ్రూప్స్ని బట్టి డివైడ్ చేసి ఒక్కొక్క షెడ్లో ఒక ఏజ్ గ్రూప్డ్ ఒక ఏజ్ గ్రూప్ యంగ్ వన్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదమ్మా పెన్స్. సో ఇక్కడ అన్ని 3 months అన్నీ ఒక దగ్గర, 4 months అన్నీ ఒక దగ్గర, 5 months అన్నీ ఒక దగ్గర, అలా ఒకే ఏజ్ గ్రూప్స్ అన్నీ ఒక దగ్గర ఉండేటట్టు ఒక షెడ్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ డ్రై యానిమల్ షెడ్. డ్రై యానిమల్ షెడ్ అంటే పాలు ఇవ్వనటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రై యానిమల్స్ అంటారు. వాటన్నిటినీ కూడా ఆ డ్రై యానిమల్ షెడ్లో ఉంచుతారనమాట. డ్రై కౌస్ ఆర్ హౌస్డ్ సపరేట్లీ ఇన్ లార్జ్ షెడ్స్. పెద్ద లార్జ్ షెడ్స్లో ఈ డ్రై కౌస్ని ఉంచుతారనమాట సపరేట్గా. ఫ్లోర్ షుడ్ ప్రిఫరబుల్లీ బీ మేడ్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్. కంపల్సరీగా ఫ్లోర్ అనేది సిమెంట్ కాంక్రీట్ తోటి తయారు చేయబడి ఉండాలి. యూజువల్లీ 1/3 of the animals in a farm will be either in dry or in dry cum pregnant stage. సో యూజువల్గా 3 వంతుల్లో 1 వంతు యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే ఎయిదర్ ఇన్ డ్రై పాలు ఇవ్వనటువంటి యానిమల్స్ ఉంటాయి, లేదంటే ఆర్ ఇన్ డ్రై కమ్ ప్రెగ్నెంట్. డ్రై కమ్ ప్రెగ్నెంట్ అంటే ఏంటి? సో డ్రై కమ్ ప్రెగ్నెంట్ అంటే దే ఆర్ ఇన్ ప్రెగ్నెంట్ అన్నమాట. దే ఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ బుల్ షెడ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? బుల్ షెడ్. ఎద్దుల నుంచి గది అన్నమాట. ఇస్ మెంట్ ఫర్ హౌసింగ్ బుల్స్ సపరేట్లీ ఇన్ ద ఫామ్. సో వీటిని సపరేట్గా బుల్స్ అన్నిటిని ఒక షెడ్లో సపరేట్గా ఉంచుతారు. అండ్ మస్ట్ బి కన్స్ట్రక్టెడ్ టువర్డ్స్ వన్ ఎండ్ ఆఫ్ ద ఫామ్. సో ఇది ఈ షెడ్ మూలకు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దెర్ షెల్ బి 1 shed ఫర్ ఈచ్ బుల్. ఒక్కొక్క బుల్కి ఒక్కొక్క షెడ్ ఉండాలి అని చెప్తున్నాడు. 1 bull ఫర్ ఎవ్రీ 50 బ్రీడబుల్ ఫీమేల్స్ ఇస్ రిక్వైర్డ్ ఇఫ్ న్యాచురల్ బ్రీడింగ్ ఇస్ ప్రాక్టీస్డ్. సో ఆ డైరీ ఫామ్లో న్యాచురల్ బ్రీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా ప్రతి 50 బ్రీడబుల్ ఫీమేల్స్కి ఒక బుల్ని యూస్ చేయటం జరుగుతుందన్నమాట. అండ్ నో బుల్ షెడ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతిని అవలంబించినట్టయితే, ఇది పాటించినట్టయితే అక్కడ ఎటువంటి ఆ డైరీ ఫామ్లో ఆ బుల్ షెడ్ అవసరం ఉండదు అని చెప్తున్నాడు. The bull shed is constructed at 3 into 4 meter dimensions, providing a paddock space of 120 square meters. సో బుల్ షెడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే కంపల్సరీగా 3 into 4 డైమెన్షన్స్ ఉండేటట్టు అక్కడ ఒక పెడాక్ స్పేస్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. పెడాక్ స్పేస్ మీన్స్ చిన్న ఏమంటారు, వాట్ యు సే, పెడాక్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఐ విల్ టెల్ యూ దిస్ లేటర్ అమ్మా.
పెడాక్ స్పేస్ అంటే ఉండటానికి స్పేస్ అన్నమాట, దాన్ని పెడాక్ స్పేస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోలేషన్ షెడ్. ఇట్ ఈస్ టు సపరేట్ సిక్ యానిమల్స్. ఐసోలేషన్ షెడ్ అంటే ఇట్ ఈస్ టు సపరేట్ సిక్ యానిమల్స్ ఫ్రమ్ అపరెంట్లీ హెల్దీ యానిమల్స్ టు డిసీజ్ ట్రాన్స్మిషన్. హెల్దీ యానిమల్స్కి డిసీజ్ వచ్చినటువంటి యానిమల్స్ అన్నిటినీ కూడా ఐసోలేషన్ షెడ్కి తీసుకొస్తారు. యూజువలీ లొకేటెడ్ అట్ ద కార్నర్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ షుడ్ నాట్ బీ యాక్సెసిబుల్ టు అదర్ యానిమల్స్. సో ఈ ప్రాంతానికి ఐసోలేషన్ షెడ్కి వేరే యానిమల్స్ని తీసుకురాకూడదు అనమాట. నెక్స్ట్ క్వారంటైన్ షెడ్. క్వారంటైన్ షెడ్ అంటే మస్ట్ బీ లొకేటెడ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఫార్మ్. ఎంట్రన్స్ ఆఫ్ ద ఫార్మ్ దగ్గర ఉంటుంది. ద న్యూలీ పర్చేస్డ్ యానిమల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫార్మ్ షుడ్ బి కెప్ట్ ఇన్ క్వారంటైన్ షెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 to 40 days టు వాచ్ అవుట్ ఫర్ ఎనీ డిసీజ్ అకరెన్స్. సో ఏవైనా కొత్తగా యానిమల్స్ ఏవైనా కొని ఈ డైరీ ఫామ్లోకి తెచ్చినట్టయితే వాటిని ముందుగా క్వారంటైన్ షెడ్లో ఉంచాలి అని చెప్తున్నాడు. నియర్లీ 30 to 40 days ఉంచాలి. తర్వాత ఎటువంటి డిసీజెస్ లేవు అని నిర్ధారించిన తర్వాత మాత్రమే వాటిని మనం లోపలికి తీసుకెళ్తామన్నమాట. నెక్స్ట్ యాక్సెసరీ బిల్డింగ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఆర్ స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ ఒకటి ఉండాలి, మిల్క్ రూమ్ ఉండాలి, హే ఆర్ స్ట్రా షెడ్. నెక్స్ట్ స్టోర్ రూమ్ అంటే మస్ట్ బి ర్యాట్ ప్రూఫ్ క్లోజ్డ్. స్టోర్ రూమ్ అంటేనే కంపల్సరీగా ర్యాట్స్ ఎక్కువ ఎలకల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం ర్యాట్ ప్రూఫ్ని యూస్ చేయాలి. అండ్ వన్ కాంక్రీట్ స్టోర్ విత్ ఫీడ్ మిక్సింగ్ యూనిట్. సో కంపల్సరీగా ప్రతి స్టోర్ రూమ్లో ఒక కాంక్రీట్ స్టోర్ విత్ ఫీడ్ మిక్సింగ్ యూనిట్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. అండ్ ఎ స్మాలర్ ఫీడ్ స్టోర్ రూమ్ బిహైండ్ ద మిల్కింగ్ పార్లర్. అంతేకాకుండా చిన్న ఫీడ్ స్టోర్ రూమ్ ఒకటి ఉండాలి మిల్కింగ్ పార్లర్ పక్కన ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిల్క్ రూమ్. ఇట్ రిక్వైర్స్ 3.7 meters into 5 meters size room for 400 to 600 liters to keep and chill the milk. సో మిల్క్ రూమ్ అంటే కంపల్సరీగా ఇంత సైజులో 3.7 meters into 5 meters సైజ్ రూమ్ ఉండేటట్టు చూసుకోవాలి ఫర్ నియర్లీ 400 to 600 లీటర్స్ని ఉంచడానికి. అంతేకాకుండా ఆ పాలు ఎప్పుడు కూడా టు కీప్ అండ్ చిల్ ద మిల్క్. An additional 0.37 square meter space is required for every 40 liters of additional milk production. అంతేకాకుండా అడిషనల్గా 0.37 square meter స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి ఫర్ ఎవ్రీ 40 liters ఆఫ్ అడిషనల్ మిల్క్ ప్రొడక్షన్కి. అండ్ 3.75 into 3 meters sized room is sufficient for storing 100 liters of milk and కాన్సన్ట్రేట్ ఫీడ్. సో కాన్సన్ట్రేట్ ఫీడ్కి 100 liters ఆఫ్ మిల్క్ని స్టోర్ చేయడానికి 3.75 meters into 3 meters సైజ్డ్ రూమ్ సఫిషియంట్ అంటున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ హే ఆర్ స్ట్రా షెడ్. The shed is constructed depending upon the requirement of the hay. సో షెడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఏ టైప్ ఆఫ్ హే ఎనీ అవసరం అవుతుందో దాన్ని బట్టి ఇక్కడ షెడ్ నిర్మించడం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. రిక్వైర్మెంట్ ఆఫ్ ద హే అట్ 5 to 10 kgs per day ఫర్ అడల్ట్కి అయితే 5 to 10 kgs ఒక రోజుకి 5 to 10 kgs ఆఫ్ హే అవసరం అవుతుందమ్మా. అండ్ అబౌట్ 2 to 5 kgs per day ఫర్ యంగ్. అదే యంగ్ వన్స్కి అయితే 2 to 5 kgs per day అవసరం అవుతుందన్నమాట. అండ్ ద యాన్యువల్ రిక్వైర్మెంట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండ్ ద స్పేస్ రిక్వైర్మెంట్ కెన్ బి అరైవ్డ్. సో రోజుకి ఎంత అవుతుంది అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని సో దానికి అంత స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి అన్నమాట. సో ఇంతటితోటి మనకి టాపిక్ ఇస్ completed. So if you have any doubts you can call me. Thank you.